నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకులకు చెందిన రిటైర్డ్ సంస్కృత పండిత్ దూడల రంగారావు మాస్టర్ సోమవారం మృతి చెందారు. 1937 ఆగస్టు 10న జన్మించిన ఆయనకు ఒక కుమారుడు, 4 కుమార్తెలు. ఆయన జెడ్పీ బాల్ హై స్కూల్లో తెలుగు పండిట్గా 25 ఏళ్లు పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా హెచ్జిఎఫ్ డబుల్స్ వాలీబాల్ బ్యాచ్కి కొవ్వూరు మండలం వాడపల్లి వద్ద జరిగిన సెలక్షన్లో గణపవరం బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఎం అఖిలశ్రీ వర్మ రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈ నెల 23న బాపట్ల జిల్లా ములాయంపాలెం జెడ్పీ హై స్కూల్లో జరుగుతాయని పీడీ పద్మావతి తెలిపారు. వర్మ 3 సార్లు రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. ప్రముఖ హరికథ భాగవత తుల్లపాటి సుబ్బయ్య చౌదరి భాగవతాలను దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘాధ్యక్షుడు, అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అడవికొలను వేణుగోపాలకృష్ణ సత్కరించారు. హరికథ భాగవతారుగా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో సత్కారం పొందిన సుబ్బయ్యచారి భాగవతాలను సత్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. వీరవాసరంలో పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో మహాకరుణ శాఖాహారి ర్యాలీ నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలో వివిధ వీధుల గుండా ప్లే కార్డు ప్రదర్శిస్తూ శాఖాహార నినాదాలతో శాఖాహార ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలు, పుస్తకాలు పంచుతూ ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీలో పిరమిడ్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, వరి విశ్వేశ్వరరావు, కె మోహన్, ఎం కృష్ణారావు, ఉదయ్, కసటి శివాజీ, పంజా సుబ్బారాయుడు, తణుకు కాంతిధర్మ పిరమిడ్ నిర్వాహకులు మద్దుల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కానూరు పిఎస్సి పరిధిలోని కోరిమిల్లిలో ఫీవర్ సర్వే, ఎయిడెస్ లార్వా సర్వే, వెక్టర్ కంట్రోల్ హైజీన్, మస్కిటో లార్వా డెన్సిటీ, కీటక జనిత వ్యాధులపై తణుకు సబ్ యూనిట్ ఆఫీస్ జి వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పలు ఇండ్ల ఆవరణలో మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్, మస్కిటో లార్వా గుర్తింపు, తొలగింపు, దోమకాటు వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను పిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె హేమరాజ్ ఆధ్వర్యంలో పరిశీలించి ఫీల్డ్ స్టాఫ్కు తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమ పుట్టుకకు లార్వా దశలోనే చెక్ పెట్టాలని, వారం రోజుల పైబడి మూతలేని కంటైనర్లో కానీ, నిరుపయోగ సామాగ్రిలో కానీ నిల్వ ఉన్న నీళ్లు దోమ పుట్టుకు నిలయాలని, వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని కోరారు. కొవ్వూరు ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ తెలుగు పండిట్ తుట్టగుంట భైరవమూర్తి అధ్యక్షత వహించగా, రాయప్రోలు కామేశ్వర శర్మ, రిటైర్డ్ లెక్చరర్, కవి, పుస్తక రచయిత అనిపెద్ది జగన్నాథ శాస్త్రి, రిటైర్డ్ తెలుగు పండిట్ చామతి విశ్వనాథం, యువ కవి ఎం రాజు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లుగా నవంబర్ 17వ తేదీ నాటికి 63,282 మంది గ్రాడ్యుయేటర్లు ఓటర్లుగా తమ దరఖాస్తు నమోదు చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ పి ప్రశాంతి రాజకీయ పార్టీల ప్రతినిధులతో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మండలాల వారీగా తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్లుగా తూర్పుగోదావరి జిల్లా చెందిన దరఖాస్తులు నవంబర్ 17వ నాటికి 63,282 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ఆన్లైన్ ద్వారా 12,883, ఆఫ్లైన్ ద్వారా 31,015 దరఖాస్తులు గ్రాడ్యుయేట్లు ఓటర్ నమోదు చేసుకోవడం జరిగిందని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా నవంబర్ 23న ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, అర్బన్ తహసీల్దార్ పిహెచ్జిఆర్ పాపారావుతో కలిసి కలెక్టర్ పోలింగ్ కేంద్రాలు 29, 30లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డిసెంబర్ 12వ తేదీ వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుందని అన్నారు. సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, వివిధ చిట్ ఫండ్ల సంస్థల ప్రతినిధులు, ఆ సంస్థల న్యాయవాదులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 14వ తేదీ రెండో శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ మేరకు పెండింగ్లో ఉన్న ఆయా సంస్థల సివిల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసును గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకు అందజేయాలని అన్నారు. రాజీ పడదగిన అన్ని కేసులను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని వేగవంతం చేసి పూర్తి చేసేందుకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో గృహ నిర్మాణం, డ్రామా మెటీరియల్ లేబర్, అంగన్వాడీ పనులు, నైపుణ్య శిక్షణ, జ్ఞాన సేకరణ, నీటి పన్ను వసూళ్లు, రెవెన్యూ, ఎన్పిసిఐ, ఎంఎస్ఈ అమలు చేస్తున్న ప్రగతి లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో వసంత మండపంలో శ్రీవారి అష్టోత్తర పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవిందనామస్మరణంతో ఆలయం మారుమ్రోగింది. అప్పనపల్లి బాల తిరుపతి శ్రీ బాలాజీ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో భక్తులు సమర్పించిన విరాళంతో వారి కోరిన విధంగా నవంబర్ 18వ తేదీ సోమవారం కార్తీక బహుళ తదియ అన్నప్రసాదం నిర్వహించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వివిధ సమస్యలపై శాసనమండలి సభ్యులు వంకా రవినాథ్ మండలిలో ప్రస్తావించారు. ఏలూరులోని కలిదిండిలో గత సంవత్సరంలో శాంక్షన్ చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం ఆగిపోయిందని, ప్రభుత్వాలు మారినా శాంక్షన్ అయిన పనులు ఆగకూడదని, కళాశాలను పూర్తి స్థాయిలో నిర్మించి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జెస్ పై ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని, పరిశ్రమలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నాయని, వాటిపై కూడా ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయకూడదని చెబుతూ వాకౌట్ చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథక భూ నిర్వాసిత రైతులకు 2015-2016లో ఇచ్చిన అవార్డు రద్దు చేసి కొత్త అవార్డు ప్రకారం పరిహారం చెల్లించాలని, ఎకరాకు 50 లక్షల పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చింతలపూడి ఎత్తిపోతల పథక భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు భూ నిర్వాసిత రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, కొత్త అవార్డు ఇవ్వాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, చింతలపూడి ఎత్తిపోతల పథక భూ నిర్వాసితుల రైతుల పోరాట కమిటీ నాయకులు ఎస్ వరలక్ష్మి, కుప్పాల చెన్నైలు మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ భారత కమ్యూనిస్టు పార్టీ 16వ డివిజన్ అనంతిపేట సచివాలయం వద్ద ఇళ్ల స్థల లబ్ధిదారులతో కలిసి డివిజన్ కార్యదర్శి కొల్లూరు సుధారాయణ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దేశంలో ఎవరు ఇవ్వనంతగా పేద ప్రజలకు 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రచార ఆర్భాటాలు చేసుకున్నారని, ప్రజలకు అవసరమైన ఇంటి స్థలాన్ని మాత్రం కేటాయించలేకపోయారని విమర్శించారు. ఆనాటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా ఇంటి స్థలాల పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు 1వ డివిజన్ వెంకటాపురం సచివాలయం వద్ద ఇళ్ల స్థల లబ్ధిదారులతో కలిసి డివిజన్ కార్యదర్శి అడ్డగల లక్ష్మీంద్ర ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి సచివాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు చాలీ చాలకుండా పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ఆనాటి నుండి భారత కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా ఇంటి స్థలాలు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అధికారులు ఎవరైనా డబ్బుల కోసం ప్రజలను పీడిస్తే ఉపేక్షించేది లేదని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హెచ్చరించారు. టీ నరసాపురంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ మహేష్ కుమార్ ప్రసంగించారు. అధికారులు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీ మహేష్ కుమార్ హెచ్చరించారు. కార్యకర్తలు ఎవరైనా నాయకులు, అధికారులకు ₹1 ఇవ్వకుండా పని చేయించుకోవాలని ఎంపీ సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్గా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.